హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ హోమ్ మేకర్. నేను మీ స్వప్న. ఇవాళ మన రెసిపీ మునక్కాయ నిలవ పచ్చడి. ఈ మునక్కాయతో నిలవ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను కొత్తగా పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. ఇప్పుడు దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఒక 4 మునగకాడలను తీసుకొని వీటిని బాగా వాష్ చేసుకొని తడి అనేది లేకుండా పొడి క్లాత్తో బాగా తుడుచుకొని ఆరబెట్టుకొని ఈ విధంగా ఇప్పుడు 1.5 ఇంచ్ నుండి 2 ఇంచెస్ మీకు నచ్చిన సైజులో ఏ సైజ్ అయినా పర్వాలేదు, మరీ పెద్దగా కట్ చేసుకోకండి. 2 ఇంచెస్ వరకు కట్ చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకుందాం. అస్సలు తడి ఉండకూడదు, మన చేతులకి కూడా తడి ఉండకూడదు. అలా తడి కానీ ఉంటే పికిల్ అనేది పాడైపోతుంది త్వరగా. సో ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ చూడండి, ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా, లేదంటే 2 చిన్న నిమ్మకాయ సైజులంతా 2 సైజులు తీసుకొని చింతపండులో వేడి నీరుని పోయండి. ఈ వేడి నీళ్ళు పోయడం వల్ల మనకి చింతపండు అనేది 5 నిమిషాల్లో నానిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకోవాలి. 1 మినిట్ పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వీటన్నింటినీ బాగా వేయించుకోవాలి ఒక 2 to 3 మినిట్స్ పాటు. ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టించుకొని ఈ విధంగా పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాం. ఈలోపు మన చింతపండు గుజ్జు అనేది చూడండి ఎంత బాగా నానిపోయిందో. ఇప్పుడు దీన్ని ఒక స్ట్రైనర్లోకి తీసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే మనకి గుజ్జు మొత్తం బౌల్లోకి పడిపోతుంది. ఇందులోకి వాటర్ని అస్సలు యాడ్ చేయొద్దు, మనకి చిక్కగానే గుజ్జుని తీసుకోవాలి. ఈ చింత గుజ్జులో ఇంకా గుజ్జు ఉంటుంది, దీన్ని మీరు వేరే దానికి దేనికైనా యూస్ చేసుకోండి. పప్పుచారు, చారు, ఇంకేమైనా పులుసులకి వాటికి యూస్ చేసుకోండి. ఇప్పుడు ఈ చిక్కని చింతగుజ్జుని మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అది కొంచెం వేడైన తర్వాత అందులోకి 250 ml ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది కొంచెం బాగా కాగిన తర్వాత అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఈ మునక్కాయ ముక్కలు అనేవి ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇవి ఒక 70 to 80% కుక్ అయ్యే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై అయ్యే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇదే ఆయిల్లో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఈ విధంగా తుంచిన 6 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి వీటన్నింటినీ ఈ విధంగా కలుపుకొని ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా పొట్టి తీసుకొని వీటిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న చిక్కని చింతగుజ్జుని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఈ విధంగా కలుపుకుంటూ ఒక 3 to 4 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇందులోకి ఒక చిటికెడు పసుపుని యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని స్టవ్ని ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మనకు ఈ పోపు మొత్తం చల్లారేలోపు మనం పికిల్కి కావలసిన మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఈ విధంగా ఒక బౌల్ని తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ కారంని యాడ్ చేసుకోవాలి. ఇది ఓన్లీ కారం పొడేనండి, ఇందులో ఏ మసాలాలు అవి యాడ్ చేయకూడదు, పచ్చి కారంని యూజ్ చేస్తున్నాం. ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి.
ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆవపిండిని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ నువ్వులు మెంతులు పొడిని యాడ్ చేస్తున్నాను. ఇందులోకి ఒక పావు చెంచా ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కల్ని యాడ్ చేసుకొని ఈ మిశ్రమం మొత్తం వాటికి పట్టేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి పోపుని యాడ్ చేసుకోవాలి. ఈ పోపు అనేది పూర్తిగా చల్లారిపోవాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇప్పుడు మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నేను వేసిన క్వాంటిటీస్ అనేవి దీనికి పర్ఫెక్ట్గా సరిపోతాయి. అంతే ఫ్రెండ్స్, మన మునక్కాయ నిలవ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. దీన్ని కొంతమంది మునక్కాయ అంటారు, కొంతమంది మునగకాడ అంటారు. దాంతో చేసే ఈ నిలవ పచ్చడి అనేది మనకి రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మూతను పెట్టుకొని ఒక 3 డేస్ పాటు రెస్ట్లో ఉంచేసుకోవాలి. 3 రోజుల తర్వాత మనం మూతను తీసి చూసారు కదా ఫ్రెండ్స్, మన మునక్కాయ నిలవ పచ్చడి అనేది ఈ విధంగా తయారవుతుంది. మనం వేసిన క్వాంటిటీస్ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆయిల్ కానీ సాల్ట్ కానీ సరిపోకపోతే ఈ టైంలో కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఆయిల్ యాడ్ చేసేటప్పుడు ఆయిల్ని వేడి చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవాలి. మనకి ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలడం వలన మనకి ఈ మునక్కాడ నిలవ పచ్చడి అనేది చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి అనేది మనకి 3 నుండి 4 నెలల వరకు పాడవ్వదు. ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను కొత్తగా పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.